సార్ నేను రేవంత్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్కి వచ్చిన విషయాల్లో నేను దూరం కానీ ధనం మితం జగత్తు అని ఒక సాయంత్రం మొదల టోటల్ కమర్షియల్ వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, అవకాశం కోసం ఏదైనా మాట్లాడతారు. మన ఈయన దగ్గరికి వచ్చారు, అలవాటు చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళారు, మడుగులు ఎత్తారు. ఏదైనా అవకాశం కోసం అవకాశం కోసం అలా పని చేసుకున్నారు. నేనన్నానా? ప్రజలు అంటున్నారు, మీ మీడియా అంటుంది, మీ బాస్ అన్నాడు, మర్చిపోవా? మీ బాసు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూ చూడు తీసి, మురళీమోహన్ని మళ్ళీ రిపీట్ ఇంటర్వ్యూ చేయండి. ఒకరోజు వచ్చి ఫిల్మ్ షో లేకపోతే కొమ్ములు ఇప్పింది, ₹1,00,000 లేకపోతే కొమ్ములు ఇప్పింది ఏంటని మురళీమోహన్ గారు ఇంటర్వ్యూలో, ఇద్దరు ఇంటర్వ్యూలో సాక్షాత్ మీ ఎండి గారు వచ్చి ఆయన అంటే ఆయన చౌను తప్పు, నిజమే, ₹1,00,000 పోతే అయిపోయింది, ఒక షో లేకపోతే అయిపోయింది, దానికి వచ్చి ఊరిక మనం కాలేజీలో పడడం బాధ ఏంటి అని మురళీమోహన్ గారు అన్నారు. నిన్న చూశాను రాత్రి, ఎవరన్నా పంపారు ఈ టీవీని. అది నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నేను, అంతేనా కదా? మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంటర్వ్యూ అయ్యండి ఒకసారి దయచేసి. నా రిక్వెస్ట్గా చెప్పు. అక్కడ నుంచి డైరెక్ట్గా కంట్రోల్ రూమ్కి మేడం మీదకి వచ్చి కారు తీసుకెళ్ళిపోయారా? ఎవడో అవుతాడు, ఎవడైనా గేట్ దగ్గర ఆపుతాడు, కంట్రోల్ రూమ్ గేట్ దగ్గర, ఎక్కడైనా గేట్ దగ్గర ఆపి గేట్ దగ్గర దిగి ఒక కారు అయితే, ఇప్పుడు సపోజ్ సెక్రటరీ అనుకో బాసు, సెక్రటరీ ముందుకెళ్తే అక్కడ అవుతాయి, ఇంటి దగ్గర కలిసినప్పుడు ఎక్కడ ఆపుతారు? గేట్లో పట్టినప్పుడు ఎక్కడ అవుతుంది చెప్పు? ఎన్ని కార్లు వెళ్తే ఒక కారు వెళ్తుంది. చిరంజీవి గారిని ఫ్యామిలీతో చెప్పి లంచ్కి వెళ్ళారు రోజు, ఆయనే గుమ్మం దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళారు కదా, ఒక కారు కాబట్టి ఒక కారు లోన్ తీసుకెళ్ళి 10 కార్లు వెళ్ళినప్పుడు ఎక్కడ ఆపుతారు? ఇదంతా ఏంటంటే ఆలోచన లేని అవగాహన మాటలు, ఊరికే ఎవరు బుర్ర జరలాలనే మాటలు ఇవి. చెప్పాను ఎందాక ఇదో అవకాశం. కమర్షియల్ ఏం చేస్తారు? పాపం వాళ్ళు 100 కోట్లు పెట్టేమో తప్పదు. మేమేమైనా అన్నాం అనుకో, మరి మా ఆయనకేం పోవాలో ఒడ్డున మాట్లాడతాడు, మా డబ్బులు మావి కదా, ఆయన మొదలుపెట్టాడు, అందులో ఆయన పార్ట్నరా లేకపోతే ఆయన సినిమా అని అంటారు. అందుకు దాన్ని ఎక్కువగా మాట్లాడకుండా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలు చూస్తున్నారు, వాళ్ళే తెచ్చుకుంటారు, అంత మంచిది. లేదు మాత్రం నేను మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు ఎండి గారు నేను మురళీమోహన్ ఎంట్రీ మాత్రం ఒకసారి ఇది అవసరం. ఇది ఎందుకు ఆయన నిన్న ఉన్నాడు, మురళీమోహన్ గారు కూడా నిన్న కూడా వెళ్ళారు, వారు వెళ్ళారు కాబట్టి అందుకని నాకు తెలియదు బాసు. నేను దాన్ని ఉండాలని కోరను, అలాగే ఉంచాలని కోరను, తీసేయాలని కోరను. నేను ఉంచాలని కోరను, తీసేయాలని కోరను. నేను చెప్పను కొన్ని నిర్ణయాలు, కాలమే చెప్తాను నిర్ణయాలు, కాలమే చెప్తాను నిర్ణయాలు, నేను చెప్పను నిర్ణయాలు. ఏంటి 29వ వచ్చే నెల 3వ తారీఖున జరిగే ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ మీద వినతి పత్రాలు ఇచ్చిందో కలెక్టర్లకి, విద్యార్థులు మా పార్టీ పెద్దలందరూ కలిసి, విద్యార్థి తల్లిదండ్రులు కలిసి దాన్ని జనవరి 29వ తారీఖు వరకు వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాము. నిన్నటి రోజున ఏదైతే ఎలక్ట్రికల్ విద్యుత్ ఛార్జీలు అదనంగా రోప్ ఛార్జీ పేరిట 15,000 కోట్ల రూపాయలు అదనంగా వేసి, 15,600 కోట్ల రూపాయలు అదనంగా వేసి వాళ్ళ మీద భారం మోపారో దాన్ని ప్రభుత్వం వెంటనే విత్డ్రా చేయాలి. ఇక్కడ విత్డ్రా చేసి నిన్న జరిగిన ఆ రెస్పాన్స్ను చూసే నా ప్రభుత్వం అది వెనక్కి తీసుకొని ప్రజలకు మేలు చేయాలనేది మా డిమాండ్, మా కోరిక. కొత్త సంవత్సరం విచ్చేస్తే మళ్ళీ ఇంక 29, 30 ఉంది కదా, అప్పుడు చెప్పుకుందాం. ఇంకా అప్పుడే ఇప్పుడు పెట్టేందుకు 31 ఉంది కదా, 30 అది 29, 30, 31 మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు, అన్నీ కలిసిపోతాయి అని నేను. ఓకే.